జేబులో గణేష్ మహారాజ్కి జై. ఫ్రెండ్స్, మేము పోయిన సంవత్సరము అంటే 2023 కారులో గణేషుని తీసుకొని వెళ్ళాము. ఇంట్లో గణేష్ మహారాజును ఇంకా ఈ రకంగా నిమజ్జనం చేద్దామని మట్టి గణేషుడు ఇంట్లోనే, అంటే గణేషుని చిన్న పెట్టి పెద్దగా చూడాలని అంటారు కదా, ఆ రకంగానే గణేష్ మహారాజుని తీసుకొని మేము వెళ్ళి ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం చేసి బడా గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్ళాము. మా పిల్లలు మేము చూడండి ఫుల్ ఎంజాయ్ చేసినాం. చూడండి గణేష్ మహారాజ్ మళ్ళీ కొత్తగా వస్తున్నాడు. పాత అంటే అంతకుముందు పోయిన సంవత్సరం ఆ మెమరీ ఉండే, మీకోసం ఇలా నేను ప్రజెంట్ చేస్తున్నా. జేబులో గణేష్ మహారాజ్కి జై. గణేష్ మహారాజ్ అని అంటే బడా గణేష్ మహారాజు ఇంకా ఖైరతాబాద్ గణేష్ అంటే వరల్డ్ వైడ్ ఫేమస్ కదా. ఆ గణేశుడిని చూస్తే డైరెక్ట్ దేవుడే మనకు ప్రత్యక్షమైనట్టు. పిల్లలు మేమంతా చూసి ఎవ్రీ ఇయర్ ప్రత్యక్షంగా గణేష్ మహారాజు మన కళ్ళ ముందే, అంటే దివి నుండి భూమికి వచ్చిన విధంగా ఆనందం ఆహ్లాదం జేబులో గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ భక్తులు ఆ సందడి. అసలు ఖైరతాబాద్కి వెళ్ళాలంటే వెళ్తే చాలు కథం, మామూలుగా ఉండదండి. ఒక రేంజ్లో అందరం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మనం ఉండాలి అనే విధంగా ఆ దేవుడు మనల్ని అందరినీ రప్పించుకుంటూ ఉంటాడు. చూడండి ఎక్కడ చూసినా అసలు పీజేఆర్ గారు ఎక్కడున్నా కానీ ఆయన గుర్తు చేసుకుంటాం. ఆ స్టాచ్యూ పక్కనే ఉంటుంది. ఆయన దేవుడు అంటే వరల్డ్ వైడ్గా ఖైరతాబాద్ గణేష్ మహారాజు నంబర్ 1 కావడానికి ఆయనది పాత్ర పెద్దగా ఉంది. 100% తెలిసిన విషయమే. ఇలా మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం, ఆ దేవుడి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటాం. మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ 2024 గణేష్ మహారాజ్ వస్తున్నారు కాబట్టి ఒక్కసారి ఈ వీడియో అందరికి షేర్ చేద్దాం. బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే గణేష్ మహారాజు చూసి పిల్లలు పెద్దలు అందరం ఫుల్ ఎగ్జైట్మెంట్. జేబులో గణేష్ మహారాజ్కి జై. మా గణపతి బప్ప మోరియా అంటూ కేరింతలు. ఇక్కడ చూస్తే కనుక కొంతమంది పిల్లలు మనకు హనుమాన్ వేషధారణలో, నెక్స్ట్ మహాత్మా గాంధీ వేషధారణలో అందరినీ అబ్బురపరిచారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.